జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన ఏంజిల్ నెంబర్ గురించి తెలుసుకుందామండి. ఈ నెంబర్ని కనుక మనం ప్రతిరోజు కూడా కనీసము 21 సార్లు రాయాలండి. ఇలా 21 రోజులు మీరు రాయాలి. ఈ విధంగా ఈ ఏంజల్ నెంబర్ని రాయటం వలన మన జీవితంలో ఎటువంటి కోరిక అయినా తప్పకుండా నెరవేరి తీరుతుందండి. అసలు తీరదు అనే సమస్య ఉండదు. ఇది ఎవరైనా రాయవచ్చు, ఆడవారైనా మగవారైనా రాయవచ్చు. చాలామంది వేరే వేరే మతాల్లో ఉంటుంటారు, మేము రాయొచ్చా అని కూడా అడుగుతున్నారు. ఏంజల్ నెంబర్ రాయడానికి ఇక్కడ మనకి ఏ మతముతో సంబంధం లేదండి, ఎవరైనా రాయవచ్చు. ఆడవారైతే పీరియడ్స్ టైంలో కూడా రాయవచ్చు అండి. ఈ నెంబర్ రాయడానికి ఎటువంటి ఆంక్షలు అనేవి లేదండి. అయితే మీరు ఉదయం లేవగానే కానీ లేదా రాత్రి పడుకునే ముందు మీ ఫ్రీ టైంలో ఈ నెంబర్ని రాయాలి. ఆ నెంబర్ని రాసి తర్వాత మీ కోరిక, మళ్ళీ నెంబర్ రాసి మీ కోరిక, అలాగ మీరు 21 సార్లు రాయాలండి. అలా 21 రోజులు కూడా రాస్తే మీ కోరిక ఏదైనా సరే. చాలామందికి జనరల్గా మంచి మంచి జాబ్స్ అనేవి కొట్టాలని ఉంటుంది. ఆ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఆ జాబ్ పేరు రాయాలి, ఆ నెంబర్ రాసి దాని కిందే మళ్ళీ ఈ జాబ్ మాకు కావాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఇలా రకరకాల మీ కోరిక ఏదైతే ఉంటుందో ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఇలాగ మనకి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను రాసుకోవచ్చండి. అలాగే చాలామందికి మ్యారేజ్ అవ్వటం లేదని మ్యారేజ్ గురించి కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా రాసుకోవచ్చు. అలాగే చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచివి సంపాదించాలి అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ విధంగా ఈ నెంబర్ని ఉపయోగించి మనము గొప్ప గొప్ప సక్సెస్లు అనేవి పొందవచ్చండి. ఇది ఎవరైనా రాయవచ్చు, ఎప్పుడైనా రాయవచ్చు, ఏ రోజైనా స్టార్ట్ చేయవచ్చండి. ఈ నెంబరు అనేది చాలా శక్తివంతమైన నెంబరు. మనం ఈ విధంగా రాయటం వల్ల మన కోరికని యూనివర్స్కి తెలియజేస్తున్నామండి. ఆ యూనివర్స్ అనేది ఈ కోరికను స్వీకరించి మనకి ఆ పని అయ్యేలాగా, మనకి సమస్త భూమండలమే మనకి రక్షగా ఉండి ఆ పని అయ్యేలాగా చేయడానికి సహకరిస్తుంది అనడంలో సందేహం లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అంతటి పవర్ఫుల్ నెంబర్. ఈ నెంబరు జనరల్గా అందరికీ తెలిసిన నెంబరే, కానీ ఈ నెంబర్ అనేది చాలా శక్తివంతమైన నెంబర్ అండి. ఈ 3 నెంబర్స్ డిజిట్స్ కలిపి ఏర్పడిన ఈ నెంబరు అనేది చాలా శక్తివంతమైనది. అంటే మనం చేసే పనిని మనకి తక్కువ కాలంలో మనము జరిగేలాగా చూడటానికి ఎంతో ఉపయోగపడుతుందండి. అయితే మీరు 21 రోజులు రాయాలి అండి. ఈ నెంబర్ రాయాలి, దాని కింద మీ కోరిక రాయాలి. అలా రోజు 21 సార్లు రాయాలి. 21 రోజులు కంటిన్యూస్గా రాయాలి అండి. ఏ ఒక్క రోజు కూడా ఆగకూడదు. 21 రోజులు మీరు కంప్లీట్ చేస్తేనే మీకు తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. కొంతమందికి చాలా తక్కువ టైంలో కూడా అవుతూ ఉంటాయి. అలా రాస్తూ ఉండండి. తప్పకుండా మనకి ఒక కోరికనే రాయాలి. మనకి చాలా కోరికలు ఉన్నాయని చెప్పి ఆ కోరికలన్నీ ఒకసారి నెరవేరాలి అని చెప్పి మనము ప్రయత్నించకుండా మనకి ఒక కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికతో ఫస్ట్ మీకు కావాల్సిన కోరికతో స్టార్ట్ చేయండి. ముందుగా మీరు ఏమి చేయాలి అంటే ఒక డైరీ ఏమైనా పెట్టుకోండి, లేదా బుక్ ఏమైనా ఒకటి తీసుకొని ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్గా ఆ ఏంజల్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ ఏంజల్ నెంబర్ని మనం ముందుగా రాయాలి అండి. ఆ నెంబరు ఏంటో కాదండి, 369. 369 అనేది చాలా అద్భుతమైన పవర్ఫుల్ మ్యాజికల్ నెంబర్ అండి. ఈ నెంబర్ రాస్తే మంచి మంచి విజయాలు మీకు దక్కుతాయి. 369 రాసి దాని కింద మీ కోరిక, మళ్ళీ 369 మళ్ళీ కోరిక, అలా మీరు 21 సార్లు రాయాలండి. 21 సార్లు 21 రోజులు రాయాలి. ప్రతిరోజు తప్పకుండా రాయాలి. ఉదయం సాయంత్రం కూడా రాయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా మనకి జరిగి తీరుతుందండి. ఇలా కోరికను మనము విశ్వంలోకి, యూనివర్స్కి మనము చెప్పడం వల్ల ఆ యూనివర్స్ కూడా మనకి యూనివర్సల్ పవర్ అనేది కూడా మనకి సహాయపడుతుంది. అలాగే మన ఇష్టదైవమైన ఏ దైవమైనా పర్వాలేదండి. మనకి ఇష్టమైన దైవము ఎవరైనా బాబా అయినా సరే, అమ్మవారైనా సరే, మనకి శివుడైనా సరే, ఎవరైనా సరే ఇష్టదైవానికి కూడా మనస్ఫూర్తిగా మనము నమస్కరించి మన యొక్క కోరికను తెలియజేసి ఈ విధంగా రాయటం వల్ల మనకి మన దైవబలంతో పాటు ఈ యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుందండి. ఈ విధంగా ఇంతటి పవర్ఫుల్ నెంబర్ని రాయటం వల్ల మన కోరిక అనేది తప్పకుండా 21 రోజుల్లో మీకు మిరాకిల్స్ లాగా జరగడానికి అవకాశము అనేది ఉంటుందండి. కేవలము నమ్మకం ఉన్న వాళ్ళే ప్రయత్నించండి. నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికి కూడా రావద్దండి. చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా
చేస్తూ ఉంటారు. అలా ఇలా అని ఏదైనా సరే మీకు నమ్మకం ఉన్నవాళ్ళు చేయండి. నమ్మకం లేనిదే మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అనేది ఇవ్వదండి. అలాగే మీకు నచ్చితేనే చేయండి, మీకు నచ్చంది ఏ పని కూడా చేయవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి కోరిక తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వారాహి మాత.